ఒకనాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మదేవుణ్ణి శివుణ్ణి ఇద్దరిని అడుగుతారు. తనకి ఓం యొక్క అర్థం తెలుసా అని చెప్పి. బ్రహ్మ చెప్తారు, నాకు తెలియదు ఓం యొక్క అర్థం అని చెప్పి చెప్తాడు. శివుడు కూడా తెలియదని చెప్పి చెప్తాడు. అంచేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోపం వస్తుందన్నమాట. ఇంత తెలియదా అని చెప్పి బ్రహ్మదేవుణ్ణి సింహాసనం దిగిపోమ్మని సింహాసనం మీద కుమారస్వామి కూర్చుంటారు. అయితే శివుడు అడుగుతాడనమాట కొడుకుని, నీకు తెలుసా అని అడుగుతాడు. తెలుసు, అయితే చెప్పు అంటాడు. అయితే శివుడు నేల మీద కూర్చొని కుమారస్వామి సింహాసనం మీద కూర్చొని వివరిస్తాడనమాట. ఓం యొక్క అర్థం వివరిస్తాడు. అయితే ఇది అయిపోయాక ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సృష్టి చేయడం మొదలు పెడతాడు, బ్రహ్మ కాబట్టి. అయితే సృష్టి సరిగ్గా లేకపోవడం మూలాన దేవతలందరూ వచ్చి శివుణ్ణి ప్రార్థిస్తారనమాట. అప్పటికి ఆయన చేసిన తప్పు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తెలిసి వస్తుంది. శివుడు కూడా తనయుడిని కోపడతాడనమాట, నువ్వు తప్పు చేశావని. అయితే అప్పుడు అహంకారం తగ్గి బ్రహ్మని క్షమించమని కోరుకొని బ్రహ్మకి సింహాసనం తిరిగి ఇచ్చి తను కింద కూర్చుంటాడు. కుమారస్వామి తండ్రిని శిక్ష వేయమని అడుగుతాడు. శివుడేమో తను వేయను, నువ్వే శిక్షించుకోమంటాడు. అప్పుడు తనకి తను అన్నిటికంటే నీచమైంది సర్పం కాబట్టి సర్పరూపం ధరిస్తానని శిక్ష తనకి తనే విధించుకుంటాడు. ఈ కథ స్వామిమలై అనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో తమిళనాడులో స్థల పురాణంలో వివరించబడ్డది.